అందరికీ నమస్కారం. నేను శిరీష. ముందుగా ప్రేక్షకులకు అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మందర్ రావు గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం అండి. మీకు మన ప్రేక్షకులకు ఈ రెండు తెలుగు అందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు ముందుగా ఉగాది అనగానే షడ్రుచులు ఎలా గుర్తుకొస్తాయో ముందుగా చూసుకుంటే పంచాంగం కూడా చాలా మంది చూసుకుంటుంటారు. ఈ సంవత్సరం మాకు ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, రాజయోగం ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉంటే మనం బాగుంటుంది, మన పై చేయి ఉంటుంది అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ధనుసు రాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? ఈ పరాభవనామ సంవత్సరము ఉగాది నుంచి ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు, సహజంగా అందరూ కూడా ఉగాది అంటే ఈ సంవత్సరం నాకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యము, అవమానము అంటారు. అది ఇప్పుడు ఆసక్తిగా చూస్తారు, తర్వాత మర్చిపోతారు, గుర్తుపడిన తర్వాత విషయం. ఈ విషయం అయితే ఖచ్చితంగా చూస్తారు. అట్లా చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకు ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. అంటే 14 రూపాయలు వీళ్ళకి ఆదాయం ఉందంటే 11 రూపాయలు ఖర్చు అవుతుంది, 3 రూపాయలు మిగులుతుందని. రాజ్యపూజ్యం 5, అవమానం 6. దాన్ని ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. అందరూ ద్వేషించినా ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. కానీ మనం జనరల్గా క్యాలిక్యులేషన్ చెప్పుకున్నాము. అంటే ఈ రాజ్యపూజ అవమానాలు ఇలా ఉన్నాయి వీళ్ళకు. తర్వాత ఈ సంవత్సరం గ్రహస్థితిని తీసుకుంటే ఇది ధనుసు రాశి, అంటే కాలపురుషుడికి 9వ రాశి. ఈ రాశికి రాశ్యాధిపతి గురువు ప్రథమార్థంలో రాశిని చూస్తూనే ఉన్నాడు. ద్వితీయార్థంలో అష్టమానికి వస్తాడు, అంటే కర్కాటకంలోకి వచ్చి ఉచ్చస్థితిని పడతాడు. ఈ ప్రథమార్థంలో ఉన్నప్పుడు 3వ ఇంట్లో ఉన్నాడు, రాహుని చూస్తున్నాడు. రాహు 3వ ఇంట్లో, 9వ ఇంట్లో కేతు ఉన్నాడు. ద్వితీయార్థంలోకి వచ్చినప్పుడు శనేశ్వరుని చూస్తాడు. అర్ధాష్టమ శని ఉంది వీళ్ళకు. 4వ ఇంట్లో శని ఉన్నాడు. అర్ధాష్టమ శనిని ద్వితీయార్థం నుంచి చూస్తాడు, అంటే శనిగ్రహం నియంత్రిస్తాడు. ప్రథమార్థంలో రాహుని చూస్తున్నాడు. రాహు 3వ ఇంట్లో మంచిదే. డిసెంబర్ నెలలో రాహుకేతులు మాత్రం ద్వితీయంలోకి వస్తారు. ద్వితీయంలోకి వచ్చినప్పుడు అప్పుడు రాహు ద్వితీయంలో ఉంటే ధనపరమైనటువంటి కొంచెం దుబారా ఖర్చు ఇవ్వడము, అనవసరం వాటిని ఖర్చు పెడదామని, అనవసరం వాటిని కొందాము అనేటువంటివన్నీ చూపించడం, దుబారా ఖర్చు చేపిస్తాడు. కానీ అప్పుడు వచ్చినా కానీ గురువు చూస్తాడు. అప్పుడు రాహుని మళ్ళీ గురువు రాహుని శని ఇద్దరిని చూస్తాడు. కాబట్టి తన రాశిని తాను ఆదిశేషులా కాపాడుతున్నాడు గురువు అని చెప్పచ్చు. తక్కిన గ్రహాలన్నీ నెలన్నర, మరి కొన్ని 3 వారాలు 4 వారాలు ఇట్లంతా కూడా మారుతూ ఉంటాయి. ప్రధాన గ్రహాలు ఈ ఫలితాలను నిర్దేశిస్తాయి, జీవితాన్ని ఎప్పుడివే నిర్దేశించేది. కాబట్టి గురువు యొక్క అనుకూలత చాలా బాగుంది. ఈ రాశి వల్ల అగ్నితత్వ రాశి, ధనుసు రాశి వల్ల అగ్నితత్వం, చాలా వేగంగా ఉంటారు, చాలా చురుకైన వాళ్ళు. కాబట్టి వీళ్ళకు ఇప్పుడు గురుబలం చాలా అండగా ఉంది. గురువు అష్టమంలోకి వచ్చినా కానీ ఉచ్చస్థితి పొందుతాడు. రాశాధిపతి అష్టమంలో ఉచ్చస్థితి పొందుతున్నాడు అంటే అష్టమ స్థానం అంటే పరిశోధన, ధనుసు రాశి అంటేనే ఒక పరిశోధన. కాబట్టి ఈ ద్వితీయాన్ని చూస్తాడు, డబ్బులు ధనస్థానం చూస్తాడు. నీచ స్థితిలో అంటే మా గురువుకి నీచ రాశి మకరము, ఆ మకరాన్ని ఉచ్చస్థితి పట్టి చూస్తాడు. కాబట్టి ధనపరంగా మంచి గ్రోత్ ఉంటుంది. ఇబ్బంది లేకుండా వీళ్ళు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందుతారు. గురుగారు ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో, గత సంవత్సరం నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మరి ఈ సంవత్సరం వీరికి వివాహ యోగం ఉందంటారా? ఉంది, ప్రథమార్థంలోనే ఉంది వివాహ యోగం, అదృష్టం. ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు. ఆ గురువు యొక్క అనుగ్రహము వీళ్ళకు బాగానే ఉంది. ప్రథమార్థంలో వీళ్ళు ప్రయత్నించుకోవచ్చు, అవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఉంది, దానికేమో సందేహించాల్సిన అవసరం ఏం లేదు. ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడే వారికి సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగము అంటే ఇక్కడ సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు, రాశ్యాధిపతి. రాశ్యాధిపతి అయిన గురువు యొక్క కారకత్వాలు సంతానము, ధనము, తర్వాత వచ్చేక్కడికి గురువు అంటే ఆలయము, ఏ టెంపుల్ అయినా గురువే. అదేవిధంగా గురువు అంటే బంగారము, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి బాగానే. ఇప్పుడు ఏదైనా ఉంటే గోల్డ్ కూడా తీసి పెట్టుకోవచ్చు వీళ్ళు. లాంగ్ రన్లో బాగా సేవ్ అవుతుంది, మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సొంతింటి కళ సహజంగా అందరికి ఉండేది, మరి గృహయోగం, వాహన యోగం ఉందంటారు? గృహ వాహన యోగం కావాలంటే గృహ వాహన స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రథమార్థంలో వీళ్ళు సాధించుకోలేనివి గృహ వాహన యోగాలు
ద్వితీయార్థంలో గురువు వచ్చి శనిని చూస్తాడు కాబట్టి 9వ చూపుతో సాధ్యమవుతుంది. గురుగారు ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యం బాగానే ఉంటుంది. గురువు యొక్క చూపు ద్వితీయార్థంలో కాస్త అనారోగ్యం చేసే హాస్పిటల్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అష్టమ స్థానానికి అంటే హాస్పిటల్ ప్లేస్కి వెళ్తున్నాడు గురువు. అష్టమ స్థానం అంటే హాస్పిటల్ కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు కాబట్టి కాస్త వైద్య సేవలు వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా మరి ఈ సంవత్సరంలో? దూర ప్రయాణాలు తెలియజేసేది 12వ స్థానం కుజుడు. మరి 12వ స్థానాన్ని ద్వితీయార్థంలో గురువు చూస్తాడు. మీరు అడుగుతున్న కారకత్వాలంతా గురువు టచ్ చేస్తున్నాడండి. 12వ స్థానాన్ని గురువు అప్పుడు చూస్తాడు. గురువు చూడండి, దూర ప్రయాణాలు అంటే ఈ రోజంతా ఖర్చుతో కూడుకుంది కదా, కాబట్టి ధనకారకుడే చూస్తాడు. ద్వితీయార్థంలో చాలా బాగుంటుంది. గురుగారు ముఖ్యంగా చూసుకుంటే మరి వీళ్ళకి నరదృష్టి నరఘోష అని బాధపడుతుంటారు గత సంవత్సరం నుంచి, మరి ఈ సంవత్సరంలో వీరికి ఎలా ఉంటుందంటారు? ఈ నరదిష్టి నరఘోష అనేది ఈ రాశి వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే దిష్టి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పక్క వాళ్ళ నుంచి ఎట్టు వస్తుంది? ఇట్లా వస్తుంది చూపుతో. నలుడి కన్నుకి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అంటుంటారు. మరి కండ్లు అంటే ఏవి చూపించండి? ఇవి విండోస్, కిటికీలు మాత్రమే. కండ్లు ఇక్కడ ఉంటాయి. ఇక్కడి నుంచి వచ్చి వీటి ద్వారా బయట మనం చూడగలుగుతాం. మనకేదైనా గుర్తు రాకపోతే ఒక్క నిమిషం కండ్లు ఎలా మూసుకుంటాం. కండ్లు మూసుకుంటే గుర్తు వచ్చేది ఏముంది? ఈ కండ్లు ఓపెన్ చేస్తాం. కాబట్టి దివ్య దృష్టి, అంతర్దృష్టి, మనోనేత్రము అన్నీ కూడా ఇక్కడ ఇవి కావు. ఇవి మామూలు జనరల్ విండోస్. ఇవి ఈ విండోస్ ఓపెన్ చేసి బయట చూస్తాము. అవి కానీ మనకు ఐడియా రాకపోతే కళ్ళు మూసుకుని ఈ విండోని ఓపెన్ చేస్తాం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ నుంచి ఒక ఈర్ష్య అనేది వచ్చి వీటి ద్వారా బయట వస్తే వాళ్లకు ఒక నలత జరుగుతుంది, ఒక అస్వస్థతకు లోనవుతారు అవతల వాళ్ళు. ప్రతి ఒక్కరి చెడ్డ వాళ్ళ ఎడమకాల కింద ఉంటుంది. మన లెఫ్ట్ లెగ్ కింద మన యొక్క నెగటివిటీ ఉంటుంది. ఆ ఎడమకాల కింద కొద్దిగా మట్టి తీసుకొని ఒక గుమ్మడికాయ తీసుకొని, బూడద గుమ్మడికాయ వైట్గా ఉండేది, మధ్యలో ఒక పీస్ కట్ చేసి తీసి ఈ మట్టి దాంట్లో వేయాలి. మన కాళ్ళ కింద నుంచి తీసిన మట్టి. మనకి ఏదైనా సమస్యలు ఉంటే, కష్టాలు శత్రువులు అన్నీ ఉంటే అవన్నీ రాసి చిన్న చిన్న పేపర్లు ఉంటలు చుట్టేసి ఇట్లా చుట్టేసి ఆ గుమ్మడికాయలు వేసేయాలి. ఎన్ని కష్టాలు ఉంటే అన్ని కష్టాలు. ఇప్పుడు మన ఇల్లు ఉంటుంది, ఇల్లు ఊడుస్తాము, ఊడిసిన డస్ట్ వస్తుంది. ఆ డస్ట్ నెగిటివే కదా. అవును. ఆ నెగిటివ్ ఆ డస్ట్ కూడా తీసి గుమ్మడికాయలు వేసుకోవచ్చు. ఇంటి ముందు నిల్చుకొని మనము మన ఇంటితో కలిపి దిష్టి తీసుకొని ఆ గుమ్మడికాయ పైన కర్పూరం పెట్టి, వీలైతే కాటుతో చుక్కలు పెట్టాలి. గుమ్మడికాయ మొత్తం దిష్టి తీసుకొని పగలగొట్టి ఎక్కడ దూరంగా పారేయాలి. అమావాస్య రోజు, ఆదివారం రోజు మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ దిష్టి తీసుకోవడం మంచిది. ఇలా చేసి దిష్టి పోతూ ఉంటుంది. శాశ్వతంగా పోదు, అది వస్తూనే ఉంటుంది. పాజిటివ్గానే దిష్టి వస్తుంది, నెగిటివ్గానే వస్తుంది. అందరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూస్తూ ఉంటారు. అమ్మాయి అబ్బాయి చాలా బాగున్నారు అంటూనే ఉంటారు. వాళ్ళకి ఇక్కడ చుక్క పెట్టినారు, దిష్టి చుక్క. ఆ చుక్క లేకపోతే వాళ్ళు కింద పడిపోతారు. అందరి కండ్లలో నుంచి ఎనర్జీ వాళ్ళ పైకే పడుతుంది. కాబట్టి దిష్టి అనేది లైఫ్ టైం వస్తూ ఉంటుంది, తీసుకుంటాం. అదొక థెరపీ. గురుగారు ముఖ్యంగా చూసుకుంటే సొంత బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి, ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో స్టార్ట్ చేయొచ్చు అంటారా? చేస్తే ఏ బిజినెస్ చేస్తే వీళ్ళకి కెరియర్ బాగుంటుంది అంటారు? సొంత బిజినెస్ అని అన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, దుస్వభావ రాశి కాబట్టి 10వ ఇంటి వాడు కూడా బుధుడవుతాడు కాబట్టి మేధావితనానికి, ఇంటెలిజెన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి టీచర్సు, లెక్చరర్సు, ప్రొఫెసర్సు అంత గురువులు, గురు పరంపర ఇది. 10వ ఇంటి వాడు బుధుడు, ఆయన కూడా ఒక టీచరే, ఆయన కూడా మ్యాథమెటిక్స్ అతను. 7వ ఇంటి వాడు బుధుడే కాబట్టి 4వ ఇంటి వాడు లగ్నాధిపతి గురువే. ఇద్దరు గురువులతో ఉంటుంది. బుధుడంటే మొత్తం ఫార్ములాసే, గురువు అంటే మొత్తం తెలిసినవాడు అర్థం. కాబట్టి వీళ్ళు ఎక్కువగా పెద్ద పెద్ద లాయర్సు, ప్రొఫెసర్సు, ఈ టీచర్సు అంటే ఉపన్యాసకులు, బోధకులు, ప్రసంగికులు అంటారు కదా, అటువంటి వాళ్ళంతా ధనుసులో ఉంటారు. అటువంటి ఫీల్డ్ ఎంచుకోవచ్చు. ఇంకా అట్లా కాదనుకుంటే జనరల్గా తీసుకుంటే 6వ ఇల్లు అంటే శుక్రుడు, ఆయన కూడా ఒక గురువే. ఆయన కూడా ఆచార్యుల వారు. ఇక్కడ కళారంగాల్లోకి ఎంటర్ కావచ్చు, కళారంగాలు. కాబట్టి ఇటువంటి రంగాల్లో వీళ్ళు ప్రతిభను సాధించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా సాధించుకొని వీళ్ళు ప్రయత్నించారంటే ఈ సంవత్సరం గురుబలం బాగానే ఉంది, సాధిస్తారు కూడా. గురుబలం బాగున్నప్పుడు విదేశీ యోగం ఉందంటారా? విదేశీ యోగం ఉంటుందండి. వీళ్ళు ధనుసు రాశి అంటేనే దూర ప్రాంతాలని అర్థము. విదేశీయాన యోగాలు ఉన్నాయి. ద్వితీయార్థంలో కన్నా ప్రథమార్థంలో బాగున్నాయి.
చేసుకోవచ్చు. గురుగారు మొత్తం మీద చూసుకుంటే మరి ఈ సంవత్సరంలో వీరికి బాగా కలిసి వచ్చేది ఏంటంటారు? కలిసి వచ్చేది ఏంటి అంటే వీళ్ళకు శని అర్ధాష్టమ శని ఒకటి ఇబ్బంది పెడతా ఉంది. ద్వితీయార్థంలో అర్ధాష్టమ శని బలహీనమవుతుంది. అప్పటి వరకు వీళ్ళకు శనేశ్వరుడు వ్యతిరేకంగానే ఉన్నాడు. తర్వాత ద్వితీయార్థంలోకి వచ్చేకడికి శనేశ్వరుణ్ణి రాహువుని ఇద్దరిని గురువు చూస్తున్నాడు. కాబట్టి ప్రథమార్థంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాలభైరవ ఆరాధన చేసుకోవడం మంచిది, లేదు వరాహస్వామిని ఆరాధించడం మంచిది. వరాహారాధన, కాలభైరవ ఆరాధన చేస్తే చాలా మంచిది. గురుగారు మరి మొత్తం మీద చూసుకుంటే ఓవరాల్ గా ధనుసు రాశి వారి ఈ సంవత్సరంలో ఇంకా బాగుండాలంటే అందరికి ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ధనుసు రాశి వాళ్ళు వీళ్ళ రాశికి అధిపతి గురువు అని చెప్పాను. చాలా ధర్మరాశిది, ధర్మాన్ని కాపాడే రాశి. ఎందుకంటే నిలబడుతుంది, ఆ ధర్మం వైపు నిలబడుతుంది. శ్రీరాముడు కూడా ఈ ధనస్సును ఎత్తుకున్నాడు ధర్మాన్ని కాపాడడం కోసం. శ్రీకృష్ణుడు కూడా ఆ ధనస్సు ఎత్తుకున్న అర్జునుడికే కింద కూర్చొని గుర్రాలు పట్టుకున్నాడు. కాబట్టి ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళంతా ధనుసు రాశి ప్రభావం ఎక్కువ ఉంటేనే ఇదవుతారు. ఇప్పుడు నవగ్రహాల్లో బుధుడు అంటే డాక్యుమెంట్, ఆయన ఏ అక్షరమున ఆయన అనమాట. గురువు దగ్గర ఆయన వెళ్ళి చదువు నేర్చుకున్నాడు, అంతా అయింది. గురువు ఆయన అడిగాడు ఏమని, జ్యోతిషం అంతా బాగా నేర్చుకున్నామంటే, నేర్చుకున్నాను గురువుగారు, మీరే కదా నేర్పించారని చెప్తాడు. సరే, అతను ఒక అప్పుడే పుట్టిన బిడ్డను చూపించి ఆ బిడ్డ జాతకం వేయమంటాడు బుధుడిని. అప్పుడు బుధుడు ఏం చేస్తాడు, చూసేసి ఈ అబ్బాయి పాము కరిస్తే చనిపోతాడు అని ఒక ఈ టైంకి ఇంత చనిపోతాడు అని పెడతాడు. జాతకం డిసైడ్ చేస్తాడు. అది ఎలాగా అంటే, రెండు కావాలి సరే చూద్దాం పద అంటాడు గురువు. ఇద్దరు వస్తారు. ఒక బిడ్డ ఉయ్యాలో పడుకుంటుంది, ఆ తల్లి అక్కడ నిద్రపోతూ ఉంటుంది, బిడ్డ నిద్రపోతూ ఉంటుంది. ఈ బుధుడు పెట్టిన టైంకంతా ఆ పాము వస్తుంది. ఒక పాము వచ్చి ఉయ్యాల్లో మెల్లగా ఎక్కుతుంది. ఎక్కి బుధుడు సంతోషపడుతూ ఉంటాడు, నేను చెప్పింది జరుగుతా ఉందనేసి. చూడు ఎంత జరిగిందంటే, సరే ఉండు కానీ అంటాడు. అది గొలుసులు ఉంటాయి లింకులుగా. ఆ లింకులో తోక ఇరుక్కునేస్తుంది పాముకి. అది దానికి నొప్పి ఎక్కుతుంటుంది. దాన్ని విడిపించుకుని అది బుసలు కొడతా ఉంటుంది. అదే లింకులు ఇరుక్కుని అది బుస కొడతా ఉంటే తల్లి చూసి అయ్యో బిడ్డకు పాము వచ్చేసింది అనేసి దాన్ని కొట్టి బిడ్డను కాపాడుకుని పోతుంది. బిడ్డ చనిపోతాడని పెట్టినావు కదా, మరి ఇక్కడ బిడ్డ బతికిందే అంటాడు గురువు. ఎవరి జాతకంలో గురువు అష్టమ స్థానాన్ని చూడకుండా ఉన్న సందర్భంలో వస్తుంది, అప్పుడు వాళ్ళు చనిపోతారు అనేది జ్యోతిష్యం నేను పెట్టాను. నేను పెట్టే ముహూర్తం ప్రకారం గురువు ఈ సమయంలో ఈ బిడ్డ యొక్క అష్టమ స్థానం చూడడం లేదు అని బుధుడు చెప్తాడు. గురుగ్రహము అష్టమ స్థానాన్ని చూడడం లేదు, చూస్తే ఆయుష్ స్థానం బలపడుతుంది. అప్పుడు గురువు చెప్తాడు ఏమని, నిజమే గురువు చూడాలంటున్నావు, స్వయంగా నేనే వచ్చి చూస్తున్నా, నేనే కదా గురువు, నేనే డైరెక్ట్ చూస్తున్నా, ఇప్పుడు వచ్చి ఫిజికల్గానే వచ్చా, ఇప్పుడు నా ముందర ఒక పాము పోయి ఆ బిడ్డకు ఎలా కరుస్తుంది అంటాడు గురువు. అది ధనుసు రాశి. కాబట్టి వీళ్ళు గురువును వదలకూడదు, వీళ్ళు ధర్మాన్ని వదలకూడదు అని అర్థం. వీళ్ళకు ధనుసు రాశి వాళ్ళు ధర్మరాశిలో పుట్టారు కాబట్టి వీళ్ళకు గురువు ధర్మమే. వీళ్ళ ధర్మాన్ని తప్పితే ఆ పాము వీళ్ళని కాటేస్తుంది. కాబట్టి వీళ్ళకి మొట్టమొదటి పరిహారము ధర్మంగా ఉండడం. ఇది వీళ్ళకి మీరు అడిగినటువంటి ఎప్పటికీ చేసుకున్న ఆరాధన ఏమంటే ధర్మంగా ఉండడమే ధనుసు రాశి వాళ్ళ యొక్క గురు తత్వం. గురుగారు, ముఖ్యంగా చాలా మంది కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు ఇలా ఉంటే బాగుంటామేమో, ఇలా ఉంటే బాగుంటామేమో, ఇలా ఇవి తగ్గించుకుంటే బాగుంటామేమో, ప్లస్ మైనస్ అనుకుంటుంటారు కదా, మరి వీళ్ళకి ప్లస్ ఏంటంటారు, మైనస్ ఏంటంటారు ఈ సంవత్సరం? ప్లస్ మైనస్ తీసుకుంటే, ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో ఎంతమంది అంతమందికి బైకులు ఉంటాయి. అంటే ఒక 2-3 కార్లు ఉంటాయి, ఒక 4-5 బైకులు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎత్తుకుపోతారు, ఒక్కొక్క దాంట్లో ఇద్దరు ఇసిపోరు. ఆ ఊర్లో వాళ్ళంతా ఏమనుకుంటారు, వాళ్ళకి ఎంత ఆదాయం ఉంది, ఎన్ని బైకులు ఎన్ని కార్లు వాళ్ళ ఇంట్లో అని. వీళ్ళు ఊర్లో వాళ్ళ కోసం ఇవన్నీ తెప్పుతూ ఉంటారు. కానీ దాంట్లో వాళ్ళు పెట్రోల్ పోస్తారో వాళ్ళ రక్తం పోస్తారో అర్థం కాదు, అది వృధా ఖర్చు. ఇప్పుడు 4వ ఇంట్లో శని ఉన్నాడు, వీళ్ళకు వాహన స్థానము అనే దాంట్లో గృహస్థానము వాహన స్థానము. ఆ శని వీళ్ళకు వ్యతిరేక గ్రహము. ద్వితీయాధిపతి చతుర్థంలో ఈ రాశికి వ్యతిరేక గ్రహం ఉంది. ద్వితీయాధిపతి ధనము, డబ్బులు, ఇంటికి అనవసరంగా ఖర్చులు అయిపోతాయి, వృధా ఖర్చులు. ఇప్పుడు ఒక వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్కి అంత కండిషన్ బాగానే ఉంటుంది, కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అని కొన్ని చేస్తారు. అంటే అవసరం లేకపోయినా బిగించుకునేమని అర్థం. అది అవసరం ఉండదు కానీ పెట్టించుకుంటారు, దానికి పెట్టుబడి పెడితే వేస్ట్ ఖర్చు. ఇప్పుడు గృహస్థానంలో
ద్వితీయాధిపతి 4లో ఉన్నాడు. ఇంటికి అవసరానికి మించిన ఫర్నిచరు, అవసరానికి మించిన షోకేస్ల బొమ్మలు, అవసరానికి మించిన కర్టన్లు, అవసరానికి మించిన వెహికల్స్, అవసరానికి మించిన ఖర్చు, ఇవన్నీ పెంచి శనేశ్వరుడు ఏం చేస్తాడు, బాధ పెట్టాలి కదా. బాధ పెట్టాడు ఎఫర్ట్ అని కదా చెప్తున్నాను. అనవసరం ఎఫర్ట్ పెట్టిచ్చేస్తాడు. వీటిని కంట్రోల్ చేసుకుంటే కొత్త ఆదాయం రావాల్సిన అవసరం లేదు. వేస్ట్ ఖర్చుని కంట్రోల్ చేస్తే దీని మించి ఇదే మొట్టమొదటి ఆదాయం. ఇదే సేవ్ అవుతుంటుంది. అర్ధాష్టమ శనిలో శని ఆ పని చేస్తాడు. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళంతా చూసి ఇల్లంతా చూసి ఏమి ఇంత షోకేస్లు, ఇన్ని ఫ్లవర్ వాజులు, ఇన్ని పెట్టున్నారు, ఇంత సోఫాలు, అంత అందంగా ఉంది, వాళ్ళ వంటింట్లో చూస్తే ఉంది అట్టుంది అనుకోవాలనేసి వీళ్ళు పెట్టేసేదానికి అవకాశం ఉంటుంది. స్థితి ఉన్న వాళ్ళు పెట్టుకోండి, లేని వాళ్ళు కూడా దానికోసం పోటీ పడకూడదు. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వద్దు అంటున్నాను. 4 ఇంట్లో శని ఉన్నాడు. అరే ఈ డబ్బంతా తీసుకుంటే ఎంత బంగారు కొనుక్కోవచ్చు అనే ఐడియా వచ్చినప్పటికీ ఇవన్నీ కొనే ఉంటారు. వీటి నుంచి బంగారం మార్చలేరు. గురుగారు మరి మొత్తం మీద చూసుకుంటే రైతులకు ఎలా ఉందంటారు ఈ సంవత్సరం? రైతులకు పర్వాలేదండి. మరి అంత సక్సెస్ఫుల్గా ఏం లేదు. శనేశ్వరుడు కదా 4 ఇంట్లో, కాబట్టి శనేశ్వరుడు కాస్త ఇబ్బంది పెడతాడు. వీళ్ళకు పంట చేతికి వచ్చినప్పుడు రేటు తగ్గిపోతుంది, వీళ్ళ పంట అమ్మినాక రేటు పెరిగిపోతుంది, వీళ్ళ పంట కోయకముందు రేటు ఎక్కువ ఉంటుంది, వీళ్ళ పంట కోసినాక రేటు తక్కువ ఉంటుంది. ఇట్లాంటి డిఫరెన్స్లు వచ్చేస్తాయి. అది కొంచెం చూసుకోవాలి. గురుగారు మొత్తం మీద ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి మంచి పరిహారాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరము మరి ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా ధనుసు రాశి వారికి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, మరి షడ్రుచుల్లో ఏ రుచి ఈ సంవత్సరం వీళ్ళకి ఎక్కువగా అనుభూతి పొందే అవకాశం ఉంటుందంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మణికంఠ గారు, మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుందండి. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశారు. ముందుగా మనం రాసులకు వెళ్ళే ముందు ఈ యొక్క సంవత్సరం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన టోటల్గా ఓవరాల్ థీమ్ మనకు తెలిసిపోతుంది. ఒక థీమ్, మన మూవీలో థీమ్ మనం చూసుకుంటాము. అది ఏంటి, ఫిక్షనా లేకుంటే రకరకాలు వస్తున్నాయి కదండి, లేదంటే ఓల్డ్ రాజులకు సంబంధించిన మూవీనా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ థీమ్ తెలుసుకుంటే మనకి కొంచెం గెస్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ సంవత్సరాన్ని యొక్క పేరు శ్రీ పరాభావన సంవత్సరం అని పెట్టారు. పరాభవం అంటే మనందరికీ తెలుసు, ఇది కొంచెం పాత మాట. ఇప్పుడున్న వాడికి లాంగ్వేజ్లో చూసుకుంటే అపజయము, అవమానము, అధికార నాశనం అనుకోవాలి, అధికార పతనం, అహంకారం అని చెప్తూ ఉంటారు. మీనింగ్ అంటే పరా అంటే దూరంగా ఉండటం, అభావం, భావం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోవటం. అంటే ఈ సంవత్సరం అంటే జనాలు ఎలా ఉండాలంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అభావానికి దూరంగా ఉండాలి, పిరికితనానికి దూరంగా ఉండాలి అని మనకి చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు అభావంగా ఫీల్ అవుతాము, ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎప్పుడైతే మనం గిల్టీ పనులు చేస్తూ ఉంటామో, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలవకుండానే మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుసో తెలవకుండా ఉంటే అది ఒక స్కామ్ లాగా, లేకుంటే ఒక గిల్టీ లాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. తద్వారా మనలో ఉన్న అపజయం కలుగుతుంది, అహంకారం పోతుంది, తర్వాత మనం ఏమనుకున్న అవమానం, పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ధనుసు రాశి చూసుకున్నాం అనుకోండి, షట్రుచుల్లో అన్ని రుచులుగా ఉంటాయి. కొంచెం గమనించుకొని, ఎప్పుడు స్వీట్గా ఉంటుంది, ఎప్పుడు పులుపుగా ఉంటుంది, ఎప్పుడు చప్పగా ఉంటుంది, గమనించుకొని వెళ్ళాల్సిన ఇది శ్రీ పరాభావన సంవత్సరం వెళ్ళది. ఫస్ట్ 6 months అయితే నో ప్రాబ్లం అండి, ఎలా ఉన్నా కానీ వెళ్ళిపోతారు. తర్వాత 6 months కొంచెం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాల్సిన టైం అని మనం గమనించాలి. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంటే ధనుసు రాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయ వ్యయం చూసుకుంటే ఆదాయం 14, వ్యయం 14. అంటే ఎంత ఎక్కువ వస్తుందో, అంటే 14 అంటే చాలా ఎక్కువ వాల్యూమ్లో వస్తుంది మన వీళ్ళకి. అలానే వచ్చేది కూడాను అంత ఎక్కువగా ఖర్చు అయిపోతుందని గమనించాలి. రెండోది వీళ్ళకి రాజ్య పూజ్యం 5 ఉంది, అవమానం 6 ఉంది. అంటే ఎక్కువగా ఓకే మోడరేట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, పెద్ద ఎక్కువ ఏమి లేదు. అంటే ఒక రకంగా చూసుకోవాలంటే నెంబర్స్ వీళ్ళకి బ్యాలెన్స్డ్గా బాగుందని గమనించుకోవాలి. ఇందులో ఒకే ఒక సూచన ఏమంటే ఖర్చు, అవమానించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం అనేది ఎంత మంచిది కాదు. మీ చుట్టూ మంచిగా ఉండి మీ దగ్గర 4-5 ఇన్ఫర్మేషన్లు పట్టుకొని వాటిని మళ్ళా రీప్రోగ్రామింగ్ చేసుకొని, రీవర్క్ చేసుకొని మళ్ళీ మీ మీదకి వాటిని వెపన్స్ లాగా వాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరండి? మనల్ని నమ్మిన వాళ్ళే, అంతే కదా. నమ్మని వాళ్ళు మనల్ని ఇబ్బంది ఏం పెట్టరు, నమ్మం కాబట్టి. నమ్మిన వాళ్ళే ఇబ్బంది పెడతారు కాబట్టి, అది ఇంట్లో అయినా అయి ఉండొచ్చు, బయట అయినా అయి ఉండొచ్చు. కాబట్టి
తొందరగా ఆవేశపడిపోయేసి ఎమోషనల్గా ఎక్సైట్ అయిపోయి ఏదేదో వాళ్ళతో మాట్లాడి ఏదేదో పనులు చేయడానికి పెట్టుకోకుండా దూరంగా పెడితే టాక్సిక్ పీపుల్ని టాక్సిక్ హ్యాబిట్స్ని ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంటుందండి. వీళ్ళకి ఏదైనా కనుక ఒక మంత్రం ఉంటే చెడు మనస్తత్వం కలిగిన వాళ్ళని, చెడు బుద్ధి కలిగిన వాళ్ళని, చెడ్డ పనులు చేసే వాళ్ళని మీరు దూరంగా పెట్టండి. మీ నెత్తిన మీరే పాలు పోసుకున్నట్లు, అమృతం పోసుకున్నట్లు. ఎప్పుడైతే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారనుకోండి, ఆ పాలల్లో ఒక విషబొట్టు పడితే ఏమవుతుందో అది మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క చిన్న విషయాన్ని మీరు గమనించుకుంటే శ్రీ పరాభావ నవ సంవత్సరంలో మీరు 1000 రెట్లు ముందుకెళ్తారని గమనించుకోండి. ఈ ఒక్క విషయాన్ని నెగ్లెక్ట్ అయిపోయారు, ఆ ఉన్న పాలు సంపాదించుకున్న మొత్తం కూడా పాడైపోయే అవకాశం ఎక్కువ ఉంది. చాలా సెన్సిటివ్గా ఉండాల్సిన టైం అని గమనించుకోవాలండి. ఈ ఒక్క విషయం తప్ప వేరే ఏమీ లేదు. వీళ్ళకి ప్రిడిక్షన్ అనేది ఇది ఒకటే ప్రిడిక్షన్. 4వ స్థానంలో వీళ్ళకి శని ఉన్నారండి. దీనికి అర్ధ అష్టమ శని అంటారు. అయితే వీళ్ళ అదృష్టం ఏమంటేనండి, ఫస్ట్ 6 months వీళ్ళకి గురువు యొక్క దృష్టి ఈ రాశి మీద ఉండటంతో చాలా వరకు ఎన్ని ఇబ్బందులున్నా నెట్టుకొని రాగలుగుతారు. మనకి శని ఉండటంతో స్త్రీ బంధార్థ సుఖచ్యుతి అంటారు. అంటే స్త్రీల విషయంలో, బంధువుల విషయంలో సుఖం కంఫర్టబుల్గా ఉన్న విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో అది మీకు ఇబ్బంది పెట్టవచ్చు. ఎవరైతే స్త్రీలు లేదంటే పురుషులు మీ చుట్టూ మీరు నమ్మున్నారో వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టవచ్చు. బంధువర్గంతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది అర్ధాష్టమ శని అంటారు. అయితే ఈ యొక్క ఇంపాక్ట్ ఫస్ట్ 6 months ఉండదండి. తర్వాత గురువు మారడంతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే గురువు వీళ్ళు కాపాడుతూ ఉన్నాడో, గ్రేట్ వాల్ అంటారు చూడండి, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా ఆ శత్రువులు రాకుండా ఈ గురువు కాపాడుతూ ఉన్నారు జూన్ వరకు. జూన్ తర్వాత గురువు మారటంతో వాళ్ళకి పరిస్థితి కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందని గమనించాలి. ఇక ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూల నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, సంపదలు ఉంటారు, సర్వజన పూజ్యం, అందరి నుంచి గౌరవం, రెస్పెక్ట్ వస్తుంది, హెల్త్ బాగుంటుంది. సో నెగిటివ్ సైడ్లో ఏముంటుందంటేనండి, వీళ్ళకి అక్టోబర్ తర్వాత గురువు మారటంతో అనుకున్న పనులు ఏదైనా ప్రాజెక్ట్స్ అవన్నీ ఉంటే వాటి మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని మరణ తుల్యం అని కూడా అంటారు. సంస్కృతంలో భయం గొలిపే పరిస్థితులు ఉంటాయి. ఇది ఇయర్ ఎండ్లో అని మనం చెప్పుకోవచ్చు. అలానే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, వీళ్ళు భయపడే సిచ్యువేషన్స్ ఉంటుంది. ఇయర్ ఎండ్లో అగైన్ అనుకున్న పనులు కాకుండా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి పట్టాభిషేకం అంటే ఒక ప్రమోషన్ వస్తుంది, తర్వాత సంతోషంగా ఉంటారు. ఛాలెంజెస్ చూసుకుంటే వీళ్ళ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. వచ్చిన ధనాన్ని నిలబెట్టుకోలేక ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు కాకుండా ఈ రెండులో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బేసికల్గా ఇదంతా గురువు మారటంతో వచ్చే కొంచెం ఇబ్బందులను గమనించుకోవాలి. రెండోది 8వ స్థానంలో 7వ స్థానంలో వీళ్ళకి గురువు ఉండడంతో భోగాన్, ఐశ్వర్యాన్ని, లగ్జరీని ఇస్తూ ఉన్నారు. గురువు పుష్కరాలకు ముందు మారుతూ ఉన్నారు కాబట్టి జూన్లో వీళ్ళు ఏదైతే కనుక భోగాన్, ఐశ్వర్యవంతంగా ఉందో అక్కడ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రాహు అగైన్ వీళ్ళకి చాలా మంచి చేస్తూ ఉన్నారండి, స్వం, ధనాన్ని ఇస్తూ ఉన్నారు. కేతు అనవసరమైన పనుల్లో ఎంగేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది పనికిరాని విషయంలో. బట్ ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా కూడా ఉంటారని గమనించాలి. సో మనం చూసారు కదండి ఇప్పుడు ఎలా ఉందో. జూన్ అనేది చాలా క్రిటికల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ లోపు ఏదైనా ఉన్నా కానీ దే కెన్ మేనేజ్ అండి. అంటే ప్రాబ్లమ్స్ ఉంటే దే కెన్ మేనేజ్. బట్ గురువు మారటంతో కొన్ని ప్రాబ్లమ్స్ చాలా సీరియస్గా ఎస్కలేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందులోనూ వాళ్ళ ఇండివిజువల్ దశాభుక్తి కనుక టైం బాగలేకపోతే దీని యొక్క ఇంపాక్ట్ అక్కడ పడేసి చాలా సీరియస్గా కన్సర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, చాలా మందికి తెలవదు, ఎన్నో హారోస్కోప్లు రియల్ టైంలో స్టడీస్ చేసిన తర్వాత ఒక ఇన్నోవేషన్, ఒక ఫైండింగ్ ఏంటంటే ఈ రాశితో పాటు ఇంకా ఎవరైనా గనక సింహరాశి వాళ్ళు ఉన్నా, కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు ఆ ఇంట్లో గనక ఉంటే, అది వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, పిల్లలు కానీ ఉంటే వీళ్ళకి ఆ యొక్క ఇంపాక్ట్ ఇంకా డబల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు వీళ్ళకి ఓన్లీ బాగానే ఉంటుంది, దశాభుక్తి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అదే పెద్ద ప్రభావం ఏం చూపించదు. అది సరిగా లేదు, ఇంట్లో లేదంటే వేరే వాళ్ళకు ఉన్నా కానీ దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకొని తగు పరిష్కారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మనకి శని 4వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే ఏమంటారు, భయం స్వస్థాన నాశనం కృత్ అంటారు. తర్వాత వాళ్ళు కొంచెం భయం పడే సిచ్యువేషన్లు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా జాబ్ కానీ సొసైటీలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటే వాటిలో కావాలని మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించుకోవాలి. అయితే మనం ఇప్పటిదాకా
గురువు వీళ్ళకి 7వ స్థానంలో భోగం ఇస్తున్నారు. రాజదర్శనం, ఆరోగ్యం, గాత్ర గంభీషణం, ఇష్టకార్య సిద్ధి అంటారు. శని కొంచెం ఇబ్బందులు పెడుతున్నా గురువు వీళ్ళకి బాగా ప్రొటెక్ట్ ఇస్తూ అనుకున్న పనులు చేసుకుంటా పోవటం, పెద్ద పెద్ద హైర్ ఆఫీసులను కలవటము, శరీరం అంతా చాలా బాడీ లాంగ్వేజ్ డిగ్నిటీగా ఉండటం, అనుకున్న పనులను సాధించుకుంటూ ఉంటారు. ధనం బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. తర్వాత బ్రదర్స్ నుంచి సిస్టర్స్ నుంచి వీళ్ళకి మంచి సపోర్ట్ వస్తుంది ఈ టైంలో అని గమనించాలి. తర్వాత గురువు వీళ్ళకి 8th హౌస్లో మారుతూ ఉన్నారండి. గురువు 8th హౌస్కి వెళ్ళిపోవడంతో అగైన్ మేనేజ్మెంట్ స్కిల్స్, వీళ్ళకున్న ప్రాపర్ ఏమంటారు టాలెంట్, జ్ఞానం, నాలెడ్జ్, వీటికి సంబంధం లేని జాబులు వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం గమనించి అప్పటిదాకా వెల్గా అందరిని మేనేజ్ చేసిన టీమ్ లీడర్, టీమ్ ప్లేయర్, ఆరు CEO, ఆరు మిడ్ లెవెల్ మేనేజర్, ఆరు డైరెక్టర్, ఈ కేటగిరీలో ఉండి వీళ్ళ మాటకు గౌరవం ఇచ్చిన వాళ్ళు అది కాస్త పోయి వీళ్ళకి సంబంధం లేని ఫీల్డ్లో పడిపోయి అక్కడ వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకటి గంభీరంగా వచ్చుకోవాలి. బాడీ లాంగ్వేజ్ అంతా అప్పటిదాకా స్ట్రాంగ్గా ఉన్న బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోతుంది. మాటలు నిష్ఠూరంగా మారటం, ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి, మనీకి సంబంధించిన వ్యవహారాల్లో బాగుంటారని గమనించుకోవాలి. వీళ్ళకి రాహు 3వ ఇంట్లో ఉండటం చాలా చాలా మంచి స్ట్రాంగ్ ఉంటుంది. వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి ఈ టైంలో అనుకోకుండా సుఖం కలిసి రావటం, అనుకోకుండా ధనం కలిసి రావటము, ఇవన్నీ విషయాల్లో చాలా ధైర్యంగా సాహసంగా ఉండటం, ఎట్లాంటి డెసిషన్స్ అయినా చాలా స్ట్రాంగ్గా తీసుకుంటూ ఉంటారు. సో చూసారు కదండి, వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జూన్ వరకు ఉంటాయి. జూన్ తర్వాత వేరే వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, తనకున్న క్యాపబిలిటీస్ టెస్టింగ్ వచ్చే టైము, ఆ టైంలో వీళ్ళు చక్కగా మేనేజ్ చేసుకోవాలి, అంతే, ఇంకా ఏమి లేదండి. సో గురువు మారడం వల్ల ఎవరికి ప్లస్ అంటారు, ఎవరికి మైనస్ అంటారు? అంటే జాతకంలో పర్టికులర్గా యోగం కొంతమందికి ప్లస్ అలా చెప్పుకోవచ్చు ఏమన్నా? గురువు మారటంతో ఈ రాశి ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఇబ్బంది పడతారు. అష్టమ గురువు మంచిది కాదు. ఏ విధంగా? ధనం ప్రకారం, జ్ఞానం ప్రకారం, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, వీటికి సంబంధించిన వ్యవహారాల్లో బాగుండదని, మిగతా విషయాల్లో బాగుంటుంది. అదే గురువు చదువుకునే వాళ్ళకి సపోర్ట్ ఇస్తాడు, ఫుడ్ టయానికి తింటూ ఉంటారు, తర్వాత ఖర్చులు శుభకరమైన ఖర్చులు చేస్తారు, అంటే ఖర్చు పెట్టేది మంచి మంచి పనులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ యాంగిల్లో గురువు మంచి చేస్తూ ఉంటాడు. సో ఖర్చు పెడతారు కానీ వచ్చే ఇన్ఫ్లో ఆగిపోతుంది, బట్ అవుట్ఫ్లో బాగా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు అనుకుంటారు, అయ్యో మేము మంచిగా పూజలు చేస్తున్నాం, పురస్కారాలు చేస్తున్నాం, అది చేసాం, ఇది చేసాము, ఎంత చేసిన తర్వాత మాకు ఎందుకు రావట్లేదంటే ఇన్ఫ్లో అనేది తగ్గిపోయింది. అవుట్ఫ్లో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఇక విశేషంగా ఈ సంవత్సరం ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. శనికి ఎందుకంటే అష్టమంలో, అర్ధాష్టమంలో శని ఉంటే ఏదో ఒక ప్రాబ్లం ఎప్పుడోసారి ట్రిగ్గర్ అవుతుంది. రెండోది గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. శనికి సంబంధించి తిరునల్లార్ తమిళనాడులో ఉంటుందంటే దేవస్థానాన్ని దర్శించుకోవాలి. గురువుకి సంబంధించి గుంటూరు దగ్గర కోటప్పకొండ, దక్షిణామూర్తి అవతారం కొండ మీద ఉంటారండి, చాలా చాలా పవర్ఫుల్. అక్కడ దేవస్థానం వాళ్ళే సామూహికంగా హోమాలు చేస్తూ ఉంటారు. గురువారం రోజు చక్కగా అక్కడ అందులో పార్టిసిపేట్ చేయండి. చాలా చాలా నామినల్ ఫీజు, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇవి కాకుండా వీళ్ళకి ఇండివిజువల్గా ఆశ్రమాలు తిరగటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, శనగలను దానం చేయటం, పసుపు రంగు బట్టలు కట్టుకోవటం, గురువులకు పాదాభివందనం చేసుకోవటం, ఏదైనా ఇంపార్టెంట్ పని చేసేటప్పుడు వాళ్ళకి ఆశీర్వాదం తీసుకోవటం, ఆస్ట్రాలజర్ని కలవటం, వాళ్ళ దగ్గర కన్సల్టేషన్ తీసుకోవటము, ఇవి కాకుండా వేరే ఈ టైంలో అంటే మన బాగలేని టైంలో అన్నీ బాగుండవండి. జ్యోతిష్ శాస్త్రంలో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకటేదైనా బాగలేదు మిగతా ఆ టైంలో ఉన్న శాపాలు అవన్నీ కూడా అదే టైంలో యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇంకా వేరే ఏమైనా యాక్టివేట్ అయ్యాయా ఈ టైంలో, దోషాలు అంటారు, శాపాలు అంటారు, ఇలాంటి ఏమైనా హడ్డిల్స్ ఉన్నాయి అవి చూసుకొని వాటికి తగు పరిష్కారాలు చేసుకొని వెళ్తే ఏమవుతుందంటే ఈ హడ్డిల్స్ అన్నీ పోయి ఈ బాధలు చాలా వరకు తగ్గుముఖం పడతాయండి. సో ఏమవుతుంది, ఉంటుంది, ఫ్రిక్షన్ ఉంటుంది, బట్ అవన్నీ వీళ్ళు చక్కగా మేనేజ్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోతారు. లేదు అనుకోండి అటు మేనేజ్ చేసుకునే పరిస్థితిలో ఉంటారు. మైండ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. సో 1,00,000 అప్పు ఉంది అనుకోండి, దీన్ని ఎలా తీర్చాలి అని బాధపడచ్చు. 1,00,000 ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, ఉన్నప్పుడు ఇస్తాను లేకుంటే లేదు. దాని గురించి చూడండి యాటిట్యూడ్, ఎలా చేయాలి అన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నాడు, అప్పు అడిగిన వాళ్ళు ఆ ఫోన్ కాల్ చేసి భయపడిపోతుంటారు. ఎట్లానే పే చేస్తాము, ఏమైంది ఇచ్చావు, నీ డబ్బులు నీకు ఇస్తా, వెయిట్ చెయ్యి, వాళ్ళు రివర్స్లో కౌంటర్ రాస్తారు, నా దగ్గర ఉంటే బ్యాంక్లో ఉన్నట్లు ఎక్కడికి పో, ఇంట్లో ఏం చేస్తావు, నువ్వు అన్నం తింటలేదా, ఉన్నావు కదా హ్యాపీగా, ఫ్రెండ్ నా మాత్రమే. మాటల్లో డిఫరెన్స్ ఉంటుంది. సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తే
పరిస్థితిని ఈ హోమాలు యజ్ఞాలు ఇవన్నీ ఎందుకు చేయాలంటే ఈ ఆధ్యాత్మికత మన మైండ్ సెట్ని సరిగ్గా అలైన్మెంట్లో ఉంచుతుంది అనమాట. ఉంచేసి ఇట్ విల్ టేక్ ఇన్ అప్పర్ ఎడ్జ్. అట్లా అని అప్పు పోదు అని కాదు, ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతావు అన్న ఒక యాటిట్యూడ్ మనకు బిల్డ్ అవుతుంది. నేను చేపించిన సేమ్ సిచ్యువేషన్ ఈ హోమాలు అవన్నీ చేయగానే దే ఆర్ వెరీ హ్యాపీ. లేదంటే ఒక యోగా ప్రోగ్రామ్, మెడిటేషన్ ప్రోగ్రామ్ రాగానే అదే నవ్వుతూ ఉంటారు, అంతకుముందు బాధపడుతూ ఉండేవాళ్ళు. అప్పు అలానే ఉంటుంది, బట్ వీళ్ళ బిహేవియర్లో తేడా ఉంటుంది. సో ఇది ఈ పరిహారాలు ఇవన్నీ చక్కగా పనిచేస్తాయి అంటే ఈ విధంగానే పనిచేస్తాయి. అందుకని అప్పు ఇది మంత్రం వెళ్ళిపోయి తీరుస్తున్నాను కదా, వీళ్ళు అప్పు వీళ్ళే తీర్చుకోవాలి. బట్ ఆ ఎంజాయ్మెంట్, ఆ యొక్క లైఫ్ అప్స్ అండ్ డౌన్స్ని బ్యాలెన్సింగ్గా తీసుకోవటం ఇవన్నీ వాళ్ళకి మైండ్లో అర్థమవుతుందండి. సో ఓవరాల్గా ధనుసు రాశి వారి స్థితిగతులు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి, ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు ఈ రోజు మనం చర్చించుకుందాం. దీనిలో భాగంగా ధనుసు రాశి మరి ఈ కొత్త సంవత్సరం వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఉగాది పచ్చడిలో అనేక రుచులు ఉన్నట్లు వీళ్ళకి ఏ రుచి ఈ సంవత్సరం ఎక్కువగా తగలబోతుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ముఖ్యంగా ఈ ద్వాదశ రాశుల వారు అందరికీ ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాది ప్రకారంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అన్నమాట. అందులో ముఖ్యంగా అందరి రాశుల వారికి కూడా. అయితే ఈ యొక్క పరాభనామ సంవత్సరం అనగానే ప్రతి ఒక్కరిలోనూ అసలు ఈ పరాభనామ సంవత్సరం అనేది ఏమిటంటే, మనము రాశుల గురించి కాకుండా మనము సంవత్సరాదిగా మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఈ పేరుకు వచ్చేటువంటి నియమ నిబంధనలు ఏంటి, అసలు ఈ పేరులో ఏముంటుంది మనం మాట్లాడదాం. ఇకపోతే రాశుల గురించి మనం చూద్దాం. ఒకటిగా ధనుస్సు రాశి, ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం కూడా 5. కాబట్టి ఈ యొక్క పరాభనామ సంవత్సరం మార్చి 2026 సంవత్సరం మార్చి 19 తారీఖు నుంచి ఏప్రిల్ 17వ తారీఖు 2027 సంవత్సరం వరకు కూడా పరాభనామ సంవత్సరం మనం కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ తరుణంలో ఇప్పటివరకు 2025 నుంచి 26 సంవత్సరం వరకు కొనసాగినటువంటి విధాలకు కావచ్చు, విధేతలకు కావచ్చు, పరిస్థితులకు కావచ్చు, ఏదైతే స్ట్రెస్ నుంచి, ఆలోచన నుంచి, జాబు నుంచి వైదొలిగేసినటువంటి భార్యాభర్తల జీవితం కావచ్చు, ఎన్నో రకాల సమస్యలు కొట్టుమిట్లాడుతూ ఉండేటువంటిది ధనుసు రాశి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎన్నో రకాలుగా గ్రహాల స్థితిగతులు లేకపోవడం, జాబ్ వచ్చిందంటే ఆ జాబు సరిగా మనం చేస్తామా లేదా, ఎదుటి వాళ్ళు నమ్మితే వాళ్ళు మోసం చేయటం, డబ్బు తీసుకొని ఇవ్వకపోవటం, ఎన్నో రకాల సమస్యల నుంచి కొట్టుమిట్లాడుతూ వచ్చినటువంటి రాశి ఉందయ్యా అంటే ధనుసు రాశి అని చెప్పొచ్చు. వీరు చిన్న విషయానికి కూడా స్ట్రెస్ అవుతూ ఉంటారు. వీరు ఒక మాట మాట్లాడితే 100 మాటలకు సమాధానం, 10 మందికైనా ఒక మాటతో సమాధానం చెప్పగలుగుతారు. అంత కెపాసిటీ ఉండి సూక్ష్మజీవిగా వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఎంతటిదైనా పని చేస్తారు నెమ్మదిగా, వీళ్ళని కంగారట్టకూడదు. ఎవరి ఆలోచనైనా వీరు చేయగలుగుతారు, ఎవరికైనా సలహా ఇవ్వగలుగుతారు. ఎన్నో రకాల నాలెడ్జ్తో ఉంటుంది. 2 రకాల వ్యాపారాలు చేస్తారు, అంటే బిజినెస్ చేస్తారు, ఒక పక్కన జాబ్ చేస్తారు. అన్ని రకాల వనరులు చేసేటువంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఈ లవ్ వాళ్ళని పాతాళ లోకాన్ని తొక్కేసింది. లాస్ట్ 2 సంవత్సరాలుగా 2024, 25, 26, 27 చూస్తే 2024 నుంచి 26 వరకు కూడా చూస్తే 27 మొదటి అధ్యాయం వరకు కూడా ఈ లవ్ అనే ఒక పదము, అమ్మాయిలను అబ్బాయిలను నమ్ముకోవటం, వీటి ద్వారా సర్వం కోల్పోయేసి రోడ్డు మీద పడేటువంటి వ్యవస్థ ఏర్పడింది. కావాలి అంటే వారు ఎందుకు కోల్పోయారనేది నిదానంగా వారు ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తే ఖచ్చితంగా గురువుగారు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఒక స్త్రీ వలన, ఒక పురుషుడి వల్ల మాత్రమే నాశనం అయిపోయారు ఇప్పటివరకు కూడా. దాని నుంచి కూడా ఇంకా బయటికి రాకుండా కొట్టుమిట్లాడుతూ అదే సమస్యలతో ఉన్నట్పోయారు. మంచి జాబ్ వచ్చినా వెళ్ళలేని పరిస్థితి, వ్యాపారంలో అవకాశం వచ్చినా చేయలేని పరిస్థితి, ఆలోచన అంతా ఇటు. ఇంక ఇలాంటి వాళ్ళకి చెడు క్రియలు కూడా జరుగుతుంటాయి. అలా నష్టపోయి వీరికి చాలా బాధ్యతలు ఉంటాయండి, కుటుంబ వ్యవహారాలు, కుటుంబంలో బాధ్యతలు. ఇక ఈ ధనుసు రాశిని ముఖ్యంగా చూడాలంటే కనుక అన్నలుగా పుట్టినా, తమ్ముడుగా పుట్టినా, భర్తగా పుట్టినా, భార్యగా పుట్టినా, పెద్దలుగా పుట్టినా, పిల్లలుగా పుట్టినా కూడా బాధ్యత తీసుకుంటారు. ఇంట్లో ఎలాంటి సమస్య వచ్చినా వీరి నుంచే కావాలి. ఆ స్ట్రెస్ అంతా కూడా వీరు పడుతూ ఉంటారు. ఇదో సమస్య, లవ్ ఇదొక సమస్య, ఇక నష్టపోవటం, ఏం చేయలేక నష్టపోవడం ఇదో సమస్య. అయితే ఎవరైనా మాట అంటే పడరు, ఇదొక సమస్య. ఇప్పుడు చూడండి, ఇవన్నీ మంచివే, కానీ వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి గ్రహాలు సరైనటువంటి అవగాహన లేకపోవడం, గ్రహాల యొక్క స్థితిగతి సరిగా లేకపోవడం వల్ల నష్టం కోల్పోయినారు.
ఇలాంటి ధనుసు రాశి వారికి ఈ 2026 సంవత్సరం మార్చి 19 నుంచి 2027 సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా కొంతమేర మొదటి అధ్యయనంగా 6 మాసాలు మనం చూసుకున్నట్టయితే కనుక బాగుంది అని చెప్పొచ్చు. కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు, ఫైనాన్షియల్ సెటిల్ అవ్వడం విషయాలు, భార్యాభర్తల వచ్చిన ఎడబాటు విషయాలు, లవ్ మ్యారేజెస్ మూర్ఖంగా మొండి తత్వంతో ఇంక ఇదే అవకాశం ఇంక రాకుండా పెళ్ళనివ్వరు, పెళ్లి చేయరు, పిల్లవాడినివ్వరు, పెళ్లి చేయరు, నాకు ఎవరు చూసేవాళ్ళు లేరు, జాబ్ లేదు, వచ్చిందే అవకాశంగా ఇడ్లీ బొట్ట దొరికినట్టుగా అది వేసుకొని పోతే కనుక చివరికి స్ట్రెస్ అయ్యేసి ఇబ్బంది పడేది మీరే. కాబట్టి అవన్నీ కూడా కొంతమేర ఆ ఇబ్బంది నుంచి తొలుక్కుంటూ 6 మాసాలు అయితే ఒక కొలిక్కి వస్తారు. దీనికి కావాల్సింది ఓర్పు, సహనం, సహజ గుణం. మరొకటి, మానవ గ్రహాన్ని నమ్మకుండా వీరి ప్రయత్నం వీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పటికైనా సరే చెప్పుడు మాటలు వినకుండా, సలహాలు తీసుకోకుండా వీరికి మన ఇంటికి మనసుకి ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోతే జీవితంలో మళ్ళీ నా రాశి, నా నక్షత్రం, దశ అంతర్దశలే కాకుండా నేను కూడా ఒకరిని ఉన్నాను అని గుర్తింపు అయితే వస్తుంది. ఇద్దరికి కూడా, భార్యాభర్తలు ఇద్దరికే కాదు, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఈ సమస్య కనిపిస్తుంది. ఇకపోతే మోసం, విపరీతంగా మోసపోవటం. నమ్ముతారు, నమ్మించి గొంతుకు వస్తారు. గొంతుకొడి అంటే చంపేసి బుట్టలో పెట్టడం కాదులే అండి, మామూలుగా తడిగుడ్డతో గొంతుకు వస్తారంటారు. అట్లాంటి సామెతల్లో మనకి నమ్మించి గొంతుకు వస్తారు. అలాంటి నమ్మడం వలన నష్టపోతారు. ఇవన్నీ కూడా మనము చూస్తున్నారు. ఇన్ని రకాల అనుభవాలతో మనిషిని నమ్మాలంటే అవుతుందా? నమ్ముతారా? నమ్మరు. ఇంకోటి, వీళ్ళ దగ్గర ఉన్న గుణం ఒకటి ఉందండి. ఏమిటి తెలుసా? అది వాళ్ళకి అదృష్టం అని చెప్పొచ్చు. ఒక్కో సమయంలో నష్టపోతున్నారు. ఒక్కసారి ఒక మనిషి దగ్గర ఏదైనా చెడింది అంటే వారు ఇబ్బందులో ఉన్నా, వారు సస్తున్నా వీరు వెళ్ళరు, మాట్లాడరు. అదొక్కటి వీళ్ళలో ఉన్నటువంటి ప్లస్ మైనస్. ఒకందుకు ప్లస్, ఇప్పుడు మైనస్. ఇప్పుడు ఈ 2026 మార్చి 19 నుంచి ప్లస్. అది ఆ ఒక్క గుణంతో వీరు జీవితంలో మళ్ళీ ఎవరితో ఎలాంటి రిలేషన్ కానీ, ఎవరితో ఎలాంటి ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు కానీ, ఎవరితో ఎలాంటి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ చేయరు. వీరి ఆలోచన, వీరి తత్వం, వీరి మనుషులు, వీరి కుటుంబ సభ్యులు, వీరి బాధ్యత ఇదే చేస్తారు. ఎందుకంటే అనుభవాలు జరిగినాయి కదా. ఇవన్నీ అనుభవాలతో చేస్తున్నప్పుడు ఇక గ్రహాలు కూడా ఏం చేస్తాయండి? గ్రహాలు ఏమీ చేయవు. గ్రహాల యొక్క స్థితిగతులు ఏం చేస్తాయి? గ్రహము మనిషికి భయపడుతుంది. ఆ గ్రహానికి మనం భయపడ్డామా అంటే మనం గ్రహాలకు లొంగిపోతూనే ఉంటాం. కాబట్టి వీరు ఆలోచన, సహనం, ఓర్పు, నిజాయితీ, నీతి వీటన్నిటికీ మూలం ఆధారంగా ఉండేటువంటి ఎవరు ఉన్నారంటే ధనుసు రాశి వారు ఖచ్చితంగా ఉంటారు. ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అంటారు. అలా నడిచేదానికి ప్రయత్నం చేసేదే ఈ యొక్క రాశి వాళ్ళు. కాబట్టి వారికి 2026-2027 సంవత్సరంలో అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. దాన్ని మాత్రం చవి చూడాలి కానీ, అందిపుచ్చుకోవాలి కానీ మనం జాచుకోకూడదు. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాలు ఎలా వస్తాయి తెలుసా అండి? గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బీఈడి జాబ్స్, అలానే విదేశాల్లో ఎక్కడో అవకాశాలు. ఎప్పుడో నీకు ఎవరో 10 సంవత్సరాల క్రితం నీతో కలిసి చదువుకుని ఉంటాడు, ఎక్కడో దగ్గర హాయ్ చెప్తూ బాయ్ చెప్పి ఉంటారు, నువ్వు తినే దాంట్లో ముద్ద పెట్టి ఉంటావు, వారు ఈరోజు నీకు సాయం చేస్తారు. అలాంటి వారు సాయం చేస్తారు. అంతేగాని నీకు ఏదో చేశాను, ఎవరికో చేశాను, దాన ధర్మాలు చేశాను బాధపడే అవసరం లేదు. మీరు చేసినటువంటి ప్రతి పుణ్యకార్యం కూడా ఏదో దానికి పనికొస్తుంది. ఇక్కడ మీకు పూర్వీకుల దోషాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇక కాలసర్ప దోషం, కుజదోషం బాగా ఉంటుంది. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ బాగా ఉండేసి ఆరోగ్యం కూడా స్ట్రెస్ బాగా అయ్యేదానికి బాగా కనిపిస్తుంది. కాబట్టి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మొదటి అధ్యాయం 6 మాసాలు కూడా. అది కూడా కారణం ఏంటంటే మీ ఆలోచన విధానం, సరైన సమయానికి తినకపోవడం, స్ట్రెస్ అవ్వటం. వీరికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ధనుసు రాశి వారు. కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లం, హాస్మా లాంటివి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాళ్ళు పరిగెత్తాలన్నా, నడవాలన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉంటారు ఎక్కువ శాతం. బ్లడ్ రిలేటెడ్గా, లేకపోతే ఫైల్స్ గాను ఇలాంటి సమస్యలు అయితే ఎక్కువగా కొట్టుమిట్లాడుతూ ఉంటారు. బ్లడ్ రిలేటెడ్గా, స్కిన్ రిలేటెడ్ బాగా ఉంటుంది వీరికి. కాబట్టి ఎక్కువగా కష్టపడకుండా సంపాదించే విధంగాను, అందుకే వీరు 1కి 2 చేస్తారు. అది ఏంటంటే కూర్చొని చేసేటువంటివే చేస్తారు. షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఎవరితో పాలు పంచుకోరు విషయాలని. వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారు, కానీ మోసపోతుంటారు. అదే కదా వీరు అనుకుంటారు అందరికీ, ఎంత పిస్తున్నారు అండి, రూపాయి కూడబెట్టుకుంటారు అంటారు. ఆ కూడబెట్టింది కాస్త ఒకేసారి పెడతారు ఎవరికి, నష్టపోతారు, మోసపోతారు. అట్లా రోడ్డు మీద పడిపోతుంటారు అన్నమాట. ఇక ఈ 2026-2027 అయితే కుటుంబ సభ్యులకే వీరు ప్రేమిస్తారు, కుటుంబ సభ్యుల్ని ఆరాధిస్తారు, కుటుంబ సభ్యులు ఉంటే చాలు అనుకుంటారు. అది వీరికి కలిసి వచ్చే కాలం అవుతుంది. గ్రహాల యొక్క స్థితిగతులు కాదు, మన మైండ్ మనసు మారితే కలిసి వస్తుంది. కాబట్టి ఈ గ్రహాలు వీరికి ఈ సంవత్సరం అయితే కనుక
ఒకటి శుక్రుడు బాగా యోగిస్తున్నాడు కాబట్టి వచ్చేటువంటి భార్యలు కావచ్చు భర్తలు కావచ్చు మంచి అన్యోన్యత పెరుగుతుంది. ఇంతకుముందే పెళ్ళి అయి ఉంటే కూడా ఒకటి దగ్గరగా ఉండడం కానీ లేకపోతే ఆ సంబంధం విడదీయటం కానీ అయ్యి మళ్ళీ ఒక మంచి సంసారం దొరికేటటువంటిది అయితే బాగా కనిపిస్తుంది. ఆ ద్వారా ఆదాయం కూడా వీరికి లభ్యపడుతూ ఉంటుంది. అదొకటైతే వీరికి వనరని చెప్పొచ్చు. మరొకటి వీరు అనుకునేటువంటి వ్యాపారం వృద్ధిలోకి వచ్చేలా కనిపిస్తుంది కాబట్టి వీరు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు. బంగారం లాంటి గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారం వీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. పూజ సామాగ్రి లాంటివి కూడా వీరు చేసుకోవచ్చు. ఇక జాబు ప్రకారంగా అయితే బ్యాంకింగ్ సెక్టర్ అయితే వీరికి అద్భుతంగా కనిపిస్తుందండి. బ్యాంకింగ్లో కనుక జాబ్ వస్తే వీరికి తిరిగి ఉండదు. మాస్టర్స్ గానో టీచర్స్ గానో ప్రిన్సిపాల్ గానో కూడా వీరు ప్రయత్నం చేయొచ్చు. ఇన్స్టిట్యూట్స్ నిర్మించవచ్చు, కాలేజీలు నిర్మించవచ్చు. ఇలాంటి అయితే ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ నుంచి కూడా మీకు సపోర్ట్ దొరుకుతుంది. ఇక రాజకీయ రంగం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. సినీ రంగం కూడా వీరికి పర్వాలేదు, ఒక మోస్తారుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి రంగాల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు. ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా వీరికి సానుకూలంగానే ఉన్నాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఈ గ్రహాలు అన్నిటికన్నా కూడా రవి గ్రహం వీరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఎవరైనా స్టోన్ పెట్టుకోవాలనుకుంటే కనుక కెంపు స్టోను 2 నుంచి 2.5 క్యారెట్లు స్త్రీలు, 2.5 నుంచి 3 క్యారెట్లు పురుషుడు పెట్టుకోవచ్చు. ఇక ఇంకా వారి పర్సనల్ హరోస్కోప్ చూసుకుంటే ఇంకా కొంచెం గుప్తంగా తెలుసుకోవచ్చు. ఇక ఈ మొదటి అధ్యాయంలో ఈ కష్టాలు పడితే రెండో అధ్యాయానికి వచ్చినప్పుడు నిలదొక్కుంటారండి. నిలదొక్కొని ఎదుటి వారికి సలహాలు ఇచ్చే స్థాయికి మళ్ళీ వెళ్తారు. అరే ధనుసు రాశి వాళ్ళంటే ఇలా ఉంటారా అనిపించే స్థాయికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ధనుసు రాశి వాళ్ళకి పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్ని రకాలు కూడా ఆదాయ వనరులు సృష్టిస్తూ మనకి అన్ని రకాలుగా గౌరవం లభిస్తుంది. 10 మందిలో పిలవడం కానీ, అవార్డ్స్ ఇవ్వడం కానీ, సన్మానం చేయడం కానీ ఇలాంటి వారికి అర్హతగా ఉంటుంది అన్నమాట. కాబట్టి రాజకీయ రంగంలో ఎవరైతే ఉంటారో వారికి కాన్స్టిట్యున్సీలో కూడా మంచి పేరు ప్రఖ్యాత వస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్లీగా వీళ్ళందరూ కూడా రాజకీయ రంగంకి వెళ్ళిపోవచ్చు. కానీ వీరు స్ట్రెస్ అవుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి. అలాంటివి కాకుండా కొంచెం రాజకీయ రంగంలోకి వెళ్ళవచ్చు. అలానే వీరు ప్రతిరోజు కూడా జపం చేసుకోవాలి, రవి జపం చేసుకోవాలి, ఓంకారనామం చదువుకోవాలి, లలిత సహస్రనామం చదువుకోవాలి, హనుమాన్ గుడిలో పూజలు చేసుకుంటే ఈ మొదటి 2 అధ్యాయాలలో వీరు పర్సనల్గా ఇలా చేసుకున్నట్టు కనుక ఎలాంటి జాతకం అయినా సరే అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేసుకుంటే కనుక ఫలితం ప్రతిఫలంగా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి వారం బుధవారం, శనివారం అద్భుతంగా ఉంటుంది. 3వది సోమవారం కూడా వీరికి బాగుంటుంది. ఇక వీరికి ధనుసు రాశికి నెంబర్ వచ్చేసి 7, 5 ఈ 2 నెంబర్లు వీరికి లైఫ్ లాంగ్ కూడా బాగుంటాయి. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ 2 నెంబర్లు అద్భుతంగా కలిసి వస్తాయి. కానీ ఈ 2027, 2026, 2027 సంవత్సరంలో మొత్తం ఈ యొక్క ఏదైతే పరకరనామ సంవత్సరం ఉందో ఈ సంవత్సరం మాత్రం స్టాచ్యూగా నిలబడేటువంటి ఉంటుంది. గ్రీన్ పెన్ పెట్టుకుని తిరగండి. ఎప్పుడైనా మీరు గవర్నమెంట్ జాబ్లో రాకపోయినా గ్రీన్ పెన్తో సిగ్నేచర్ చేసే అదృష్టం మీకు ఖచ్చితంగా రాబోతుంది. కాబట్టి మీరు కూడా గ్రీన్ పెన్ పెట్టుకోండి. ఈ మధ్యన ఇంతకుముందు మా పిల్లలప్పుడు వాడేవాళ్ళం. మేము చదువుకున్నప్పుడు 4-5 రీఫిల్స్ ఒకే పెన్లో ఉండేవి. ఈ మధ్య చూశాను మళ్ళీ దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో వచ్చినాయి. 10 బాల్స్ పెట్టి ఒకటే పెన్ ఉంటుందన్నమాట. అది పెట్టుకోండి, ఎప్పుడైనా మంచిది అది. సో గ్రీన్ పెన్ అనేది ఎక్కువ వాడండి ఎప్పుడైనా మీరు సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది. ఇకపోతే అన్ని రంగాల్లో కూడా బాగుంటుంది. కాకపోతే నరదిష్టి రాకుండా చూసుకోండి. మానవ గ్రహాన్ని నమ్మకుండా ఉండండి. ప్రతి రాశి వారికి చెప్పేది ఒకటే, ఏ గ్రహాన్నైనా మనం శాంతి చేయొచ్చు, ఏ గ్రహం బాగలేకపోయినా శాంతి చేయొచ్చు. కానీ మానవ గ్రహం ఉంటుంది చూసారా, ఈ గ్రహానికి ఎన్ని రకాలుగా నిలువెత్తు బంగారం ఇచ్చినా సరే సాటిస్ఫై అవ్వరు. కాబట్టి మానవ గ్రహంతో జాగ్రత్తగా ఉండాలి. ఇది మాత్రం ప్రతి రాశి వారికి వర్తిస్తుంది. అది కాబట్టి ఇక పెళ్లి చేసుకోవడానికి యోగ్యత ఉంటుంది. ఇక అబ్బాయిలు అంటే పురుషులైతే కనుక పడమటి దిక్కు నుంచి కానీ ఉత్తర దిక్కు నుంచి కానీ వచ్చే సంబంధం ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఇక అమ్మాయిలైతే కనుక పడమటి దిక్కు నుంచి అలానే దక్షిణ దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం అయితే మాత్రం వారి నుంచి ఆదాయం వస్తుంది. వారి జాతకం నుంచి వీళ్ళకి కలిసి వస్తుంది, యోగ్యత ఉంటుంది. కాబట్టి వీరు అన్ని రకాలు కూడా బాగుంటుంది. ఇకపోతే వీరికి ఈ కలర్స్ కూడా వీరికి కాఫీ కలర్ బాగుంటుంది, అలానే టమాటో కలర్ బాగుంటుంది, ఆరెంజ్ కలర్ ఇంకా బాగుంటుంది వీరికి, అంటే కలిసి వస్తుంది. ఈ కలర్స్ వీరు లైఫ్ లాంగ్ కూడా పెట్టుకునే దానికన్నా ఈ సంవత్సరం అయితే ఇంకా బాగుంటుంది. వైట్ కూడా వీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక వీరు ప్రతిరోజు కూడా లేదా 3 రోజులకు ఒక్కసారైనా సరే చంద్రుడు మారేదానికి రాశి నుంచి మరో రాశికి రావడానికి 2.5 రోజుల నుంచి 3 రోజులు పడుతుంది. ఈ చంద్రుడు మారినప్పుడు ప్రతిసారి చూసుకోలేరు కాబట్టి 3 రోజులు గ్యాప్ అనేది వ్యవధి ఇవ్వాలి. ఈ వ్యవధి ఇచ్చేసి ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ కానీ లేదా తెల్ల ఆవాలు ఒక చిటికెడు కానీ లేదంటే పట్టిక, మన ఇంటికి కట్టిన పట్టిక కానీ ఈ మూటిలో ఏదో ఒకటి తీసుకొని మనం క్లాక్ వైజ్గా తల చుట్టూ తిప్పేసి ఎక్కడైనా పొదట్లో ఉన్నట్టు చెట్లు కానీ పారేడు నీటిలో కానీ వేయాలి. ఇక ఇది చేస్తే నరదిష్టి, నరఘోష, శత్రుభయం
పితృదోషాలు కూడా కొంతమేర తొలగిపోయేదానికి, సంవత్సరం మొత్తం కూడా ప్రశాంతంగా ఉండేదానికి వాతావరణం లభ్యపడుతుంది. నిద్ర పట్టకపోతే కనుక 2 లవంగాలు కానీ లేదా కనుక గసగసాలు ఉంటాయి, గసగసాలు లైట్గా ద్వారగా వేపేసి పౌడర్ చేసుకొని వేడి పాలలో వేసుకొని తాగితే ఒక స్పూను గసగసాలు, మనకి జాజికాయ పౌడర్, ఈ 2 కూడా వేసుకొని గడిపి తింటే కనుక ఆరోగ్య సమస్యలు కూడా బాగుంటుంది. అంటే ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. అలానే గ్రహాన్ని దోషానికి కూడా ఈ గసగసాలు వచ్చేసి శుక్రుడు, జాజికాయ వచ్చేసి రాహువుతో కూడినటువంటి శుక్రుడు. కాబట్టి ఈ 2 దోషాలు కూడా మీకు తొలగిపోతాయి. కాబట్టి ఈ పరిహారం ఉంటుంది. ఇది చేసుకుంటే మీకు ఆరోగ్య సమస్యలు కూడా నెరవేరుతుంది సంవత్సరం మొత్తం కూడా. ఇక చివరిగా మీకు వచ్చేసి సత్యనారాయణ స్వామిని పూజించుకోవడం, ఆరాధించుకోవడం చాలా మంచి జరుగుతుంది. అంటే విష్ణుమూర్తి అన్నట్టు, విష్ణుమూర్తికి పులిహోర సమర్పించుకుంటే కూడా, బఠానీలు గుగ్గిళ్ళు సమర్పించుకుంటే కూడా సంవత్సరం మొత్తం కూడా మీకు అన్ని రకాల సానుకూలపడే వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకుంటే ఖచ్చితంగా ఈ రాశి వారికి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి వైదొలిగేసి, జీవితం అంటే ఇది పూల పాన్పు కాదు, ముళ్ళ పాన్పు కాదు, జీవితం అంటే సమానత్వంతో ఉండేటువంటి వ్యవస్థ అని చెప్పేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి మార్గాలు కూడా వెతికేలా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్తే ధనుస్సు రాశి వాళ్ళు కూడా ఈ 2026 మార్చి నుంచి 2027 ఏప్రిల్ వరకు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. ఇక అప్పుడు నిలదొక్కున్నారంటే రానున్న తరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఆ చెట్టు కింద ఎన్నో వృక్షాల కింద మొక్కలు మొలుస్తాయి, కాయలు కాస్తాయి, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ఇక వీరు నాటవలసినటువంటి చెట్టు వేప చెట్టు ఎక్కడైనా సరే, రోడ్డుకి విరువైపులైనా, పొలాలైనా, గట్టర్లైనా, ఎక్కడైనా సరే వేప చెట్టు ఒకటి నాటితే చాలు. అలానే 3 మాసాలకు 6 మాసాలకు ఒక చెట్టు నాటితే ఈ సంవత్సరంలో వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతే కాబట్టి ఈ చెట్లు నాటితే సరిపోతుంది. ఓకే, ఓవరాల్గా ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.